హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అని చూపిస్తాను నేను. ఇది దశేరి వెరైటీ అండి. ఇది డార్క్ లీవ్స్ తోటి ఉండేది మల్లికా వెరైటీ. ఇది మా సెక్యూరిటీ గార్డ్. మ్యాంగోస్ అని చెప్పి వాటర్ యాపిల్ చూపిస్తున్నాయి అనుకోకండి, మధ్యలో ర్యాండమ్గా తీసుకుంటే వెళ్ళినవన్నీ కూడా టైంపాస్కి. అది వైట్ వెరైటీ వాటర్ యాపిల్. అది రేర్గా దొరుకుతుంది, కానీ బాగా వస్తుంది దొరికితే మాత్రం. ఇది మల్లికా అండి. లీవ్స్ అనేవి చాలా గ్రీన్గా వస్తుంది. ఇది నియర్లీ మన దగ్గర 8 to 9 వెరైటీస్ ఉన్నాయి. అప్పట్లో కొనేటప్పుడేమో ఇవి ఇన్ని కావాలి అవి అన్నీ కావాలని చెప్పి తీసుకున్నాం. తర్వాత ఒకసారి లారీ ఎక్కించి ఇక్కడ దింపిన తర్వాత వర్కర్స్ ఫస్ట్ దొరుకుతుంది తీసుకుని అది నాటేసినారు. ఇంకా దాని తర్వాత వాటిని కనుక్కోవడం చాలా కష్టమైపోయింది, ఎందుకంటే అన్ని షేపులు సిమిలర్ ఒకటేలాగా ఉంటాయి. దీంట్లో 8 to 9 వెరైటీస్ ఉన్నాయి కదండి. మీరు ఒకసారి చూసి చెప్పండి, అంటే ఏది కన్ఫామ్ ఏదని చెప్తే దాన్ని బట్టి మేము నెక్స్ట్ నుంచి ఒక చిన్న బోర్డ్లాగా రాసి పెట్టుకుంటాం అక్కడ. కొంచెం మాకే చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది వీటి వల్ల. ఈ చెట్టు పాపం ఈసారి క్రాప్ లేదండి, ఎందుకో అది ఇన్సెక్ట్స్ వల్ల మేబీ అట్లా ఫ్లైస్ అనేది కూర్చొని ఖరాబ్ చేసేసినాయి మొత్తం. ఇది పప్పర పనస అండి. ఇది ఆరెంజ్ లాగానే ఉండి 1 kg కన్నా పెద్దగా అయ్యి, అంటే ఒక ఫుట్బాల్ సైజులో అవుతుంది. ఇదేమో బత్తాయి అండి. ఇది క్రికెట్ బాల్ బత్తాయి అని పంట పెట్టినాయి. ఇది పపాయ రెడ్ లేడీ వెరైటీ అండి. ఇది నేల ఒక్కొక్క 3-4 kgs అవుతుంది. అది లోపలంతా రెడ్గా ఉండి. ఇది బిర్యానీ లీవ్స్. ఇవి ఏదో చిన్న గోడు పిట్ట పెట్టుకుంది పాపం. ఇది వచ్చేసి తోతపరి అనుకుంటా అండి. తోతపరిలో చిన్నగా ఉన్నాయి సైజ్. ఇవి ఇంకా అవ్వాలి. ఈ పెట్టి కూడా మేము ఈ చెట్లు ఒక 3.5 years అయింది పెట్టడమే. మేము 3 years చెట్లు పెట్టినాము ముందే. ఇప్పుడు పెట్టి బాగానే మెయింటైన్ చేసినాం, కానీ ఈసారి ఏది కూడా పెట్టలేండి, జస్ట్ ఒక వాటర్ తప్ప. లాస్ట్ టైం మాకు ఒక 500 kgs దాకా వచ్చింది. ఈసారి ఏమో ఒక 700 దాకా. ఆల్రెడీ కనిపించమని కోసేసినాం మేము. సాయంత్రమే ఒక 400 kgs కోసినాము, ఇంకొక 200-300 kgs మిగిలిచ్చినామండి. ఇది కొబ్బరి వెరైటీ. ఇది మీరు చూసే ఉంటారు, హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఆ ఒక కాయని మధ్యలో కోసి చిన్న ముక్కని 20 రూపాయలకి అమ్మేస్తారు వాళ్ళు. మీరు బయట కేజీ కొంటే కనీసం ఒక 2 కాయలని వస్తాయి. 100 రూపాయలు ఎంత అవ్వచ్చు తెలిసి. ఇది పునాస అనుకుంటా అండి, పచ్చడికాయ. అది ఇది కూడా అదే సేమ్. ఇది ఆల్ఫాన్జో వెరైటీ అండి. ఇది ఫేమస్ అంటారు కదా ఆల్ఫాన్జో. ఇది కూడా ఆల్ఫాన్జో అనేది. ఇది కూడా ఆల్ఫాన్జోలు ఎక్కువ ఉన్నాయండి. నెల్లి మన దగ్గర 8 to 9 వెరైటీస్ ఉన్నాయి. వెనకాల బార్డర్ మొత్తం మనం ఎక్కువ ఆల్ఫాన్జోనే పెట్టుకున్నాము. ఇది వచ్చేసి దశేరి. ఇది కేసరి అండి. ఇది పచ్చడికాయలు అండి. ఇవి రసాలన్నీ పంటాం కదా, అంటే రసాలు కాదు, పచ్చడికాయ. ఇది కూడా పచ్చడికాయ అండి. ఇది ఒకవేళ మీకు కరెక్ట్ కన్ఫర్మ్ తెలిస్తే మన వీడియోలో కింద ఏ మినిట్ ఏ సెకండ్ ఏ చెట్టు చెప్పినా తప్పు అయితే అది నాకు ఒకసారి కామెంట్లో కరెక్ట్ చేసి చెప్పండి. దాన్ని బట్టి మేము కూడా ఒక చిన్న బోర్డు రాసి పెట్టుకుంటాం అక్కడ. ఎవరైనా అడిగితే కూడా మేము చెప్పలేకపోతున్నాం ఇది ఏం చెట్టు అనేది కూడా. అందరికీ మేము మామిడి చెట్టు అని చెప్పంటాం, కానీ మామిడిలో ఏ వెరైటీ మాకే అర్థం అవ్వట్లేదు. అది మళ్ళీ వెరైటీ అయితే అన్ని వెరైటీలు అన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది చెర్రీ చెట్టు అండి. ఇది వాక్కాయ అని చెప్పంటారు, కేరళ వెరైటీ. అది ఇవి పచ్చడికాయలు అండి, చిన్న చిన్నవి, ఒక 3 inches అవుతుంది మ్యాక్సిమం అంతే. ఇది కొబ్బరి వెరైటీ అండి. ఇది పొమోగ్రానైట్. మేము పెట్టి నియర్లీ ఒక 4 చెట్టు. ఇది అదే ప్లేస్లో 3 చచ్చినాయి ఆల్రెడీ. 4 పెడితే ఇంకెట్లా అట్లా బతికేసింది, అది బతకాలన్నట్టు. అదేమో గ్రీన్ బనానాస్ అండి, కర్రీలోకి వేస్తాం కదా. ఆ చెట్లు ఒక చిన్న మొలక పెడతాం అన్ని ఘనమైనవి, కానీ లాస్ట్ దాకా కాసినప్పుడు ఎందుకు కాస్తలేవు, అడగాలి వాటిని ఎందుకు కాస్తలేదో. ఇది మన మియాజాకి వెరైటీ అండి. ఇది యూట్యూబ్లో మనకి 2 lakhs ఎంత చెప్తున్నది per kg, కానీ మేము 100 రూపాయలకి వేస్తామంటే ఎవరైనా అడిగినా కూడా.
ఒకవేళ మీకు ఎవరికైనా ఆ మియాజాకి అనేది ఏమైనా కావాలంటే చెప్పండి. ఓన్లీ 100 రూపీస్ పర్ కేజీ. హైదరాబాద్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది తోతాపరి అండి. ఇది ఇప్పుడు కనిపించేటివన్నీ మ్యాక్సిమం కోసేసినాము. ఇది నేను పొద్దున్న తీసిన వీడియో ఇది, కానీ సాయంత్రం కోసేసినాము అవన్నీ కూడా. ఇది ఈ చెట్టు కోయలేదు, చిన్న చెట్టు ఏందో ఇది. కాయలు 2 ఇంచెస్ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా అంటే క్రాప్ రెడీ అయిపోయింది. అది లోపల గట్టిగా ఉంది, పుల్లగా పచ్చడి కాయలండి అవంతా కూడా. ఇది వాటర్ యాపిల్ చెట్టు. ఇంకా కొబ్బరి, ఇది ఒక వాటర్ యాపిల్ గ్రీన్ వెరైటీ. ఈ కొబ్బరి చెట్లకు బాగానే వచ్చినాయి, కానీ ఫస్ట్ క్రాప్ అంతా రాలిపోయింది. ఇప్పుడు మేబీ వస్తే బాగానే రావచ్చేది. ఈ పప్పాయ అంతా రెడ్ లేడీ వెరైటీ అండి. ఒక్కొక్క 3 కేజెస్ ఉంటుంది. ఇది చిన్న 3 feet చెట్టు ఉన్నప్పుడు మాకు నియర్ 20 kgs ఆఫ్ పపాయాస్ వచ్చినాయి ఒక చెట్టు నుంచి మాకు. ఇంకా ఇది బంగినపల్లి.